ఈ క్లాస్లో మనం ఎలిగేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. చిన్న టాపిక్, కొద్దిగా కాంప్లికేటెడ్ టాపిక్. మంచి మార్క్స్ వస్తాయి ఈ టాపిక్ నుంచి. కాకపోతే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. జాగ్రత్తగా వింటే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఏమన్నాడు, 2 బాటిళ్ళు ఏ అండ్ బి అనే 2 బాటిల్లో డైల్యూట్ యాసిడ్స్ ఉన్నాయి. అయితే బాటిల్ ఏలో ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ యాసిడ్. ఆ యాసిడ్ కన్నా వాటర్ 2 రెట్లు. అంటే ఏ రేషియోలో ఉంది? 2:1 రేషియోలో ఉంది. అర్థమవుతుందా? వాటర్ అనేది యాసిడ్ కన్నా 2 రెట్లు ఎక్కువ. అంటే ఏ ఫార్మేషన్లో ఉంది? వాటర్ ఈస్ టు యాసిడ్ అన్నాం అనుకోండి, రేషియో కడతాను. వాటర్ ఈస్ టు యాసిడ్ అంటే 2:1 రేషియోలో ఉంది. ఎందుకు? వాటర్ అనేది యాసిడ్ కన్నా 2 రెట్లు ఎక్కువ కాబట్టి. ఓకే. అయితే వేరేజ్ ఇన్ బాటిల్ బి ఇది ఏకి సంబంధించిన బాటిల్ నాన్న. ఇప్పుడు బికి సంబంధించిన బాటిల్ చూద్దాం. బి బాటిల్లో అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఈజ్ 3 times దట్ ఆఫ్ వాటర్. వాటర్ కన్నా యాసిడ్ 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు ఎక్కువ. సో అంటే మనకి ఎలా వస్తుంది? మనం చూసుకున్నట్లయితే యాసిడ్ ఈస్ టు వాటర్. యాసిడ్ 2 రెట్లు ఎక్కువ, 3 రెట్లు. వాటర్ 1 రెట్లు. ఓకే, అర్థమవుతుందా? ఏ అనే ఒక బాటిల్లో వాటర్ అనేది యాసిడ్ కన్నా 2 రెట్లు ఎక్కువ. ఓకే. బి అనే బాటిల్లో యాసిడ్ అనేది వాటర్ కన్నా 3 రెట్లు ఎక్కువ. ఇది వాడు చెప్పిన క్వశ్చన్. అయితే వాడికి ఏం కావాలంట? లెటర్స్లో కావాలి. షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ద బాటిల్ ఏ అండ్ బాటిల్ బి. ఏ నుంచి బి నుంచి 2 బాటిల్స్ నుంచి నేను కొంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని, యాసిడ్ని తీసుకొని టు అబ్టైన్ 5 liters ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. అందులో నుంచి నాకు 5 లీటర్ల కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ వచ్చింది. అందులో వాటరు యాసిడ్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే వాడికి ఏం కావాలి? ఎంత క్వాంటిటీని నేను ఏ నుంచి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను, బి నుంచి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏమిచ్చాడు? బాటిల్ ఏలో వాటర్ ఈస్ టు యాసిడ్ అనుకోండి. బాటిల్ ఏలో 2 ఉన్నాయి. వాటర్ ఈజ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ యాసిడ్. యాసిడ్ కన్నా 2 రెట్లు ఎక్కువ. అంటే 2:1 అవుద్ది. ఇప్పుడు బి బాటిల్లో యాసిడ్ ఈస్ టు వాటర్ అని తీసుకున్నాను. 2 బాటిల్లో యాసిడ్ వాటర్ ఉంది, ఇంకేట్లేవు. బి బాటిల్లో ఏం చెప్పాడు? బి అనే బాటిల్లో ద యాసిడ్ ఇస్ 3 times, అంటే యాసిడ్ 3 దట్ ఆఫ్ వాటర్, అంటే 3 రెట్లు ఎక్కువ. సో 3:1 వస్తుంది అప్పుడు మనకి. 3:1. ఇది వాడు మనకి క్వశ్చన్లో ఇచ్చింది. ఇది వాడు మనకి క్వశ్చన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాడికి ఏం కావాలి? ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాసిడ్. అంటే వాడికి ఆన్సర్ ఎలా రావాలంటే 1:1లో రావాలా. 1:1 అంటే వాటర్ 1 లీటర్ ఉందనుకో, యాసిడ్ 1 లీటరే ఉండాలి. ఆ రేషియోలో 5 లీటర్ల యాసిడ్ కావడానికి వాడికి ఏ నుంచి ఎంత తీసుకున్నాం, బి నుంచి ఎంత తీసుకున్నాం అనేది క్వశ్చన్. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం యాసిడ్ కాన్సన్ట్రేషన్, ఏలో ఉన్న యాసిడ్ కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏలోనే యాసిడ్ కాన్సన్ట్రేషన్. వాడికి యాసిడ్ కావాలి. క్వశ్చన్లో మనకి వాడు ఏం అడిగాడు? ఎంత యాసిడ్, 5 లీటర్ల కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కోసం నువ్వు ఎంత తీసుకున్నావు అంటే, ఇక్కడ మనకి యాసిడ్ మీద క్వశ్చన్ ఉంది. సో మనము ఇక్కడ వాటర్ని అంతగా పట్టించుకోం, యాసిడ్ మాత్రం మెయిన్ కాంపోనెంట్ కింద తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏలో యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎంత? యాసిడ్ వాల్యూ ఎంత అన్న? 1. ఈ 2 కలపాల. ఏలో ఈ 2 కలిపి ఉన్నాయి. సో అంటే ఇది ఎలా రాస్తాం? యాసిడ్ కాన్సన్ట్రేషన్ అంటే 1/, వీళ్ళిద్దరిని కలపాలి, 2 + 1 3. సో ఏలో యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎంత? 1/3. ఇప్పుడు బిలో యాసిడ్ కాన్సన్ట్రేషన్ చూద్దాం. యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఇన్ బిలో యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎంత? వీళ్ళిద్దరిని కలపాల, 4. ఇప్పుడు యాసిడ్ కాన్సన్ట్రేషన్ మాత్రం కావాలి. ఇక్కడ వాల్యూ ఎంత? 3. సో ఆ 3ని ఇక్కడ న్యూమరేటర్లో వేయాలి. ఓకే, బిలో యాసిడ్ కాన్సన్ట్రేషన్, ఏలో యాసిడ్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మనకి టార్గెట్ కాన్సన్ట్రేషన్ ఎంత? టార్గెట్ ఎంత అన్న? హాఫ్ ఉండాలి. ఈక్వల్గా ఉండాలంటే ఒక ఏ బాటిల్ లేదా బి బాటిల్, ఈ బాటిల్ ఈక్వల్గా ఉండాలంటే హాఫ్ వాటర్ ఉండాలి, హాఫ్ యాసిడ్ ఉండాలి. అంటే మనకి టార్గెట్ ఎంత? టార్గెట్
టార్గెట్ వచ్చేసరికి ఎంత హాఫ్, అంటే వాటర్ యాసిడ్ ఈక్వల్గా ఉండాలని చెప్పాడు క్వశ్చన్లో. ఇది మన టార్గెట్, ఇది పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఏలో యాసిడ్ కాన్సన్ట్రేషన్ వచ్చింది, బిలో యాసిడ్ కాన్సన్ట్రేషన్ మనకు తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ డిఫరెన్స్ కట్టాలి. ఫస్ట్ డిఫరెన్స్ అనేది మనం కట్టాలి. బి మైనస్ ఫార్ములా ఏంటి, బి మైనస్ టార్గెట్, బి మైనస్ టార్గెట్. బి వాల్యూ ఎంతనన్నా, బి యొక్క కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎంత 3/4. ఆ 3/4ని రాయండి. మైనస్ టార్గెట్ ఎంతనన్నా హాఫ్, 3/4 నుంచి 1/2 తీసేయాల. తీస్తే ఎంత వస్తుందని అడిగాడు. 3/4 నుంచి 1/2 తీయాల. సో ఇది ఇలాంటివి ఎప్పుడైనా వచ్చాయనుకో ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ 4 ఉంది కదా, దీన్ని కూడా 4 కింద మార్చండి. అంటే ఎన్నిసార్లు గుణించాలి, 2 రెళ్ళ 4, 1 రెళ్ళ 2, 1/2ని నేను డబుల్ చేశాను. డబుల్ చేస్తే 1 × 2 2, 2 2s 4. ఇలా రాసుకోవచ్చు 1/2ని. అలా రాశాను మనకి ఈజీగా వాల్యూ రావడం కోసం. ఆ 1/2నే 2/4 కింద రాశాను. డినామినేటర్స్ ఈక్వల్, సో 4 వస్తుంది. 3 నుంచి 2 తీస్తే 1, 1/4. సో బి మైనస్ టార్గెట్ కడితే నాకు ఎంత వచ్చింది, 1/4. ఇప్పుడు ఏం చేయాలి, టార్గెట్ నుంచి ఏని తీసేయాల. ఇది టార్గెట్ నుంచి ఏం తీయాలి, ఎందుకు ఫస్ట్ బి నుంచి టార్గెట్ తీసాం, ఎందుకంటే బి పెద్ద వాల్యూ కాబట్టి పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీసాం. ఇక్కడ చూసుకుంటే టార్గెట్ నుంచి ఏం తీయాలి మనం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, టార్గెట్ నుంచి ఏం తీయాల, టార్గెట్ మైనస్ ఏ. టార్గెట్ ఎంతనన్నా హాఫ్, ఏ ఎంతనన్నా 1/3, 1/2, 1/3. సో 2కి 3 క్యాల్సియం కడితే మనకి ఎంత వస్తుంది నాన్న, 6 వస్తుంది. 2కి 3 క్యాల్సియం కడితే 6, 2 3 6, 3 రెళ్ళు 6, 3 - 21 1/6. ఇప్పుడు మనకి ఫస్ట్ వాల్యూ 1/4 వచ్చింది, సెకండ్ వాల్యూ 1/6 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఇప్పుడు వాడికి రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి మనం. వాడికి ఏం కావాలి, ఎంత రేషియోలో నువ్వు తీసుకున్నావురా బాబు 5 లీటర్ల యాసిడ్ రావడానికి వీళ్ళిద్దరిని ఎంత రేషియోలో తీసుకున్నావు అని అడిగాడు క్వశ్చన్. అప్పుడు వీళ్ళిద్దరికి రేషియో కట్టాలి, 1/4:1/6. ఇప్పుడు 1/4:1/6 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × 6 6, 1 4s 4, 2 మూల 2 రెళ్ళ. 3/2 అంటే దీన్ని ఎలా రాస్తాం, రేషియోలో 3:2 కింద రాసుకుంటాం. రేషియోలో ఎలా రాస్తాం, 3:2 కింద. ఆప్షన్లో ఎక్కడ ఉంది 3:2, సారీ 3,2. సో రేషియోలు ఇస్తే 3:2 అని రాయాలి. ఆ రేషియోలు ఇవ్వలేదు కాబట్టి 3,2 అని రాశాను. అర్థమైందా, బిట్ కొద్దిగా లెందీ అయినా చాలా చిన్న బిట్లు ఇవి, చాలా డెడ్ ఈజీ బిట్స్ అండి. బిట్ కొద్దిగా లెందీ అనిపిస్తుంది ఆన్సర్, కానీ ప్రాక్టీస్ ఎప్పుడైతే మనం చేస్తామో ఒక 10 బిట్లు ప్రాక్టీస్ చేశాక స్పీడ్గా ఆన్సర్ చేసేవచ్చు. 30 సెకండ్స్ చాలా ఎక్కువ ఈ బిట్కి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ ఏమన్నాడు, ఏ గ్రోసర్ గెట్స్ 45 రూపీస్ per kg మిల్లెట్. సో ఏమంటున్నాడంటే ఒక వ్యాపారవేత్త లేదా ఒక కస్టమర్, గ్రోసర్ అంటే కస్టమరు మిల్లెట్స్ ఏవో పప్పు ధాన్యాలను కొంటున్నాడు. అయితే అందులో 2 రకాలు ఉన్నాయి. 45 రూపాయలు per kg, కేజీ 45 రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా కేజీ 32 రూపాయలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి. ఏంటి, 45 రూపాయలు per kg. ఇప్పుడు ఉల్లిపాయలే కొన్నామనుకోండి, మనం వెళ్ళామనుకోండి బడ్డీకి, ఏం చెప్తారు, బాబు ఈ ఉల్లిపాయలు అయితే కేజీ 40 రూపాయలు, చిన్న ఉల్లిపాయలు అయితే కేజీ 20 రూపాయలు అని చెప్తారు. అలాగా ఇక్కడ ఒక వ్యక్తి మిల్లెట్స్ కొనడానికి వెళ్ళాడు. అక్కడ 2 రకాలు ఉన్నాయి. ఒక రకమేమో 45 రూపాయలు per kg, ఒక రకమేమో 32 రూపాయలు per kg. అయితే అతను ఆ రెండింటిని మిక్స్ చేసుకొని, 2 మిల్లెట్స్ మిక్స్ చేసుకొని ఆ మిక్చర్ కాస్ట్ వచ్చేసరికి, అంటే పెద్దవి చిన్నవి 2 కలుపుకుంటే 48 రూపాయలు per kg అవుతుంది. అంటే కేజీ 48 రూపాయలు పడుతుంది వీళ్ళకి. అయితే అతను ఎంత రేటుకి దీన్ని అమ్మితే, ఇక్కడ వేరే షాప్ నుంచి కొనుక్కుంటానన్నా నేను, ఆ షాప్లో 45 రూపాయలు per kg ఒక రకం, 32 రూపాయలు per kg ఒక రకం, ఈ 2 రకాలు కొనుక్కోండు. ఇంటికి వెళ్ళిన తర్వాత రెండింటిని కలిపిస్తే ఆయనకి ఎంత పడుతుందంటే కేజీ 48 రూపాయలు పడుతుంది. అయితే ఆయనకి 20% లాభం రావాలంటే ఆయన 48 రూపాయలు per kgని ఎంతకు అమ్మాలి అనేది క్వశ్చన్. ఏ రేషియోలో అమ్మాలి అప్పుడు 20% ఆయనకు వస్తుంది అనేది క్వశ్చన్ అండి. అర్థమైందా, చాలా సింపుల్. ఏ రేషియోలో అమ్మాలి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఆ రేషియో అడిగాడు అనమాట. క్వశ్చన్ అర్థం అవ్వాలి, క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ వస్తుంది. సరే చూద్దాం.
ఏమన్నాడు ఫస్ట్ కాస్ట్ ప్రైస్ యాక్చువల్గా 45 రూపాయలు పర్ కేజీ ఉంది, 32 రూపాయలు పర్ కేజీ ఉంది. నేను యావరేజ్గా 40 రూపాయలు పర్ కేజీ వేసుకున్నాను. యావరేజ్గా వీళ్ళిద్దరి నుంచి 40 రూపాయలు పర్ కేజీ అని నేను రాసుకున్నాను. ఇప్పుడు ఎలిగేషన్ యూజ్ చేద్దాం. ఇది హైయెస్ట్ ప్రైస్ కదా నాన్న, హైయెస్ట్ ప్రైస్ 45 రూపాయలు, లోయెస్ట్ ప్రైస్ 32 రూపాయలు. హైయెస్ట్ 45, లోయెస్ట్ 32 రూపాయలు. అయితే మీన్ ప్రైస్ యావరేజ్ ప్రైస్ 40 రూపాయలు. మీకు అర్థం అవడానికి స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఇది మన దగ్గర ఉన్న ప్రైస్ చార్ట్ అనమాట. అయితే మనకి ఇప్పుడు రేషియో కావాలి. రేషియో కావాలంటే ఫస్ట్ మీన్ నుంచి ఈ వాల్యూని తీసేయాలి. 40 - 32 ఈస్టు హైయెస్ట్ నుంచి మీన్ తీసేయాలి. 45 - 40 ఎంత రేషియోలో వాడు అమ్మగలగాలి, ఎంత రేషియోలో అంటే ఇది ఏ రేషియో నాన్న, ఇదొక రేషియో ఇదొక రేషియో ఉంది. ఇప్పుడు 45 రూపాయలు పర్ కేజీకి కొన్నాడు, అదెంత రేషియో కలపాలి. 32 రూపాయలు పర్ కేజీ కొన్నాడు, అదెంత రేషియో కలపాలి. ఇప్పుడు మాట్లాడదాం, గాబరం లేదు, చూద్దాం. 40 నుంచి 32 తీస్తే 8, 40 నుంచి 40 తీస్తే 5, 8:5 రూపంలో వాడు కలపాలి. 8:5 రూపంలో వాడు కలపాలి. అప్పుడు అతనికి 20% లాభం అనేది వస్తుంది. 8:5% అంటే ఎలా 8:5%? చూడండి, ఇప్పుడు 45 రూపాయలు పర్ కేజీ కొన్నాడు, 32 రూపాయలు పర్ కేజీ కొన్నాడు. ఇప్పుడు అందులో 8 + 5 ఎంత, 13 గింజలు ఉన్నాయి అనుకుందాం, లేదా 13 ఉల్లిపాయలు ఉన్నాయి. ఇందులో ఉల్లిపాయలు రెండు రకాలు, కేజీ ఉల్లిపాయలు 45 రూపాయలు, కేజీ ఉల్లిపాయలు 32 రూపాయలు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 45 రూపాయలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక 8 ఉల్లిపాయలు, 32 రూపాయలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక 5 ఉల్లిపాయలు కలిపి ఈ మొత్తం కలిపి 40 రూపాయలకి అమ్మేస్తాడు. అంటే ఈ వాల్యూస్ని ఈ రేషియో రూపంలో తీసుకొని కలిపెడతాం. అర్థమైందా? స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు క్లాస్ యాప్లో ఉంటుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవక్కర్లేదు. ఇది యూట్యూబ్లోకి డెమో కింద ఇస్తాను, మొత్తం 3 బిట్లు డెమో కింద ఇస్తాను. మిగతా ఫుల్ క్లాస్ యాప్లో ఉంటుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ బిట్ చూద్దామమ్మా. నెక్స్ట్ బిట్ ఏమన్నారు చూడండి. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 60 లీటర్స్, 60 లీటర్ మిక్చర్స్ నాన్న. అంటే 60 లీటర్ల క్యాన్ ఉంది నాన్న, అందులో నీళ్ళు ఉన్నాయి, పాలు ఉన్నాయి. నీళ్ళు పాలు 2:1 రేషియోలు ఉన్నాయి. 2 + 1 ఎంత నాన్న, 3. అంటే టోటల్ రేషియో 3. ఇప్పుడు 60ని 3తో భాగించండి, 3 20. అంటే ఇప్పుడు చెప్పండి, 60 లీటర్లు కదా మొత్తం, 60 లీటర్స్ కదా, 2:3 రేషియో. ఈ 60 లీటర్లని ఇప్పుడు 3 ఉన్నారు నాన్న, 60 లీటర్ పాలు ఉన్నాయి, 3 పట్టుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు మనిషికి ఎన్ని లీటర్లు అవుతాయి? 20 లీటర్లు. కాకపోతే వీళ్ళిద్దరూ ఒక గ్రూపు, 20 ఎంత 40. వీడు ఒక్కడు ఒక గ్రూపు, వీడి దగ్గర 20 లీటర్లు ఉన్నాయి. ఇక్కడ 40 లీటర్లు, ఇక్కడ 20 లీటర్లు. ఇంతేనా రేషియో ప్రకారం రాస్తే 2:1. సో ఇంకా ఈజీగా చూద్దాం, ఇంకా ఈజీగా 60 లీటర్లు 2:1 రేషియోలో ఉన్నాయి. అంటే 2 + 1 ఎంత నాన్న, 3. 3 20 తెగిపోద్ది. 2 20 40 లీటర్లు, 1 20 20. సో 40 లీటర్ల పాలు, 20 లీటర్ల నీళ్ళు కలిపేసి 60 లీటర్లు చేశాడు ఈయన. ఓకే, ఇచ్చే క్వశ్చన్ ఫార్మేషన్ చూసుకోవాలి. ఫస్ట్ మిల్క్ ఉంది కాబట్టి ఫస్ట్ మిల్క్ రాశాను, తర్వాత వాటర్ ఉంది కాబట్టి తర్వాత వాటర్ రాశాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఇవి నాకు 2:1 రేషియోలో కలిపాను. అయితే ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్. ఇక్కడ ఏంటి యాడ్ చేస్తున్నావు? ఓన్లీ నీరు గురించే మాట్లాడుతున్నాడు, పాలతో సంబంధం లేదు. క్వశ్చన్లో ఓన్లీ నీరే అడిగాడు. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ టు మేక్ ద రేషియో 4:3. ఈ రేషియోని 2:1 ఉన్న రేషియోని 4:3 కింద మార్చడానికి ఎన్ని నీళ్ళు అవసరం, ఎన్ని నీళ్ళు కలపాలి అని అడిగాడు క్వశ్చన్. అర్థమైందా? ఇది క్వశ్చన్లో వాడు ఇచ్చింది అది అంతే, ఇంకా మనం సాల్వ్ చేయలేదు. ఇప్పుడు మనకి టార్గెట్ ఎంత? 4:3. ఇక్కడ మిల్క్ క్వాంటిటీ మారదు, ఓన్లీ వాటర్ యాడ్ చేయమండు. మిల్క్ క్వాంటిటీ మారదు. మిల్క్ ఎన్ని లీటర్లు? 40 లీటర్లు. ఇది మిల్క్ కదా, 40 లీటర్లు. మిల్క్ క్వాంటిటీ మారదు, ఎందుకంటే నీటినే మార్చమన్నాడు వాడు. 40 లీటర్లు, 40 లీటర్లు. అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 4 పార్ట్లు 40 లీటర్లు అంటే ఈచ్ పార్ట్ 10 లీటర్లు అవుతుంది. ఎందుకు? 40/4 అయితే 10 వస్తుంది. ఈచ్ పార్ట్, ప్రతి ఒక్క పార్ట్ 10 లీటర్లు అవుతుంది. ఇప్పుడు 4:3 అన్నాడు. ఈ 3 వాటరే కదా, 3 × ఈచ్ పార్ట్ ఎన్ని లీటర్లు అన్న? 10 లీటర్లు. 3 పదుల
30 లీటర్ల నీళ్ళు. యాక్చువల్గా మనకు ఆల్రెడీ ఎన్ని లీటర్ల నీళ్ళు ఉన్నాయి అందులో? 20 లీటర్ల నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. 30 లీటర్ల నీరు కావాలి మనకి వాడు అడిగిన రేషియోకి. కానీ ఆల్రెడీ అందులో 20 లీటర్లు కలిపేసి ఉన్నాయి నీళ్ళు ఆల్రెడీ. ఆ 20ని తీసేయి. అప్పుడు మిగతాది ఎంత కావాలి మనకి? ఇప్పుడు 10 లీటర్లు కలిపే మనకు నీళ్ళు, 10 లీటర్ల నీరు కలిపితే ఆ రేషియో 4:3కి మారిపోతుంది.